కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఎంతో అవసరం. ఈ మధ్యన శ్రీ భగవాన్ గారు చెప్తూ వస్తున్నారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఏంటంటే ధనం గురించి కాదు, ఆరోగ్యం గురించి. ఆరోగ్యం ఉంటే మిగిలినవన్నీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు. శ్రీ భగవాన్ అదే మనకి ప్రత్యేకంగా సంకల్పంగా తీసుకొని భక్తులకి అకాల మృత్యు కలగకుండా, ఎటువంటి అనారోగ్యాలను కలగకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఒక సుఖమైన మరణం అవ్వచ్చు, లేదా సునాయాస మరణం అవ్వచ్చు, చివరి వరకు మనం శ్వాస విడిచేంత వరకు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మనమందరము కోరుకోవాలి. ఈరోజు అమ్మా భగవాన్ మనందరికీ అది అందచేస్తారు. సో పూజాది కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహిస్తాం. మధ్యలో మనము అమ్మా భగవాన్ యొక్క పాదాలకి, దివ్య చరణాలకి పుష్పార్చన చేసినప్పుడు శ్యామా భగవాన్ యొక్క ప్రత్యేక సంకల్పం ఏమిటి, వారి యొక్క సందేశం ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను. సో ఈరోజు మొదటి సంకల్పంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని, తుది శ్వాస విడిచే వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా కూడా వారు చెప్పినట్టుగా సకల శుభాలు, ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, మానసిక సమస్యలు లేకుండా చిరంజీవులై ఆరోగ్యవంతులై ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుడు అమ్మా భగవానికి సంపూర్ణ సకల ఫలమాప్తిరస్తు.
శక్తి సకలం వ్యాకీర్ణ సచ్చేకరం భగవతే రుద్రాయ మంబం దక్షిణముఖాయ నమః బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే సదా శివో నమః పార్వతీపతయే. అందరూ చెప్పండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా భర్త అది తన హక్కు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం కావాలంటే అది మారం చేసి పొందుతూ ఉంటారు. అది వాళ్ళ జన్మ హక్కు అని అనుకుంటుంటారు. ఇట్లాగా మనకి ఏం లభిస్తున్నా, ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నా, ఇక్కడ క్యాబ్ లో వచ్చినా, ఆటోలో వచ్చినా, ఒక కారులో వచ్చినా, బైక్ లో వచ్చినా, ఎలా వచ్చినా ఇది నాది, నేను పొందాను అని అనుకుంటుంటాను. కానీ మన జీవితంలో ఏం పొందుతున్నా, మన జీవితంలో ఏం పొందుతున్నా, అది ధనం అవ్వచ్చు, లేదా కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, భోగ భాగ్యాలు అవ్వచ్చు, విలాసాలు అవ్వచ్చు, మనకి ఏమి లభిస్తున్నా ఈ విశ్వం అంతా దాంట్లో ఇమిడి ఉంది అన్నది తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయము పక్క వాళ్ళ యొక్క శ్రమని గుర్తించటము ఆరంభిస్తుంది. ఒక భర్త బయట పనిచేస్తే వచ్చి ఇంట్లో తను సంపాదించిన సంపాదనతోని ఇల్లు నిర్వహించమని భార్యకి చెప్తూ ఉంటే అది ఎంత కష్టమో, భర్తకి ఎంత కష్టమో, భార్యకి అంత కష్టమో, ఇద్దరు వారి వారి కష్టాన్ని గుర్తించటము అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో మనం ఏం పొందుతున్నామో అని గమనిస్తూ ఉంటే ఈ విశ్వం అంతా దాని వెనుక నుండి నడిపిస్తుంది అని గుర్తిస్తాం. ఒక సముద్రంలో అల వచ్చింది అంటే అలకి తన యొక్క వేరైన అస్తిత్వం లేదు. ఆ సముద్రంలో భాగమే అల. అలాగా ఈ చైతన్యంలో మనమందరము మనుషులుగా అస్తిత్వము కలిగి ఉన్నాం. ఈ అస్తిత్వము నిలబడాలి అంటే మానవ జాతి, ఈ ప్రకృతి, దైవము అందరూ దీంట్లో భాగమయ్యి ఈ యొక్క అస్తిత్వాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఒక కప్పుతో ఉదయాన్నే లేచి మీరు కాఫీ తాగుతున్నారంటే విశ్వం అంతా దాంట్లో కనిపిస్తుంది. ఒక ఆవు పాలు ఇచ్చింది అంటే ఆవు గడ్డి వేసింది, ఆ గడ్డి ఎలా తయారయ్యింది, వర్షం పడింది, మేఘాలు వర్షించాయి, సూర్యరశ్మి వచ్చింది, దాంతో గడ్డి మొలిచింది, ఆవు తింది, ఆవు పాలు తీస్తే మీకు ప్యాకెట్లో వేసి ఎవరో ఇస్తే దాన్ని మీరు తాగుతున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు ఇచ్చే 50 రూపాయలు ఆ పాలు వచ్చాయని. లేదు, ఈ విశ్వం అంతా దాంట్లో కనిపిస్తుంది. పరబ్రహ్మ స్వరూపాన్ని మనం తాగే ఆ కప్పు పాల్లోని దర్శించినట్లయితే మన హృదయం లోపల కృతజ్ఞత అనేది కలిగిపోతుంది. మనము వేరైన అస్తిత్వం కలిగిన వ్యక్తులం కాదు. అందరితో మనము జోడించబడి ఉన్నాం. మన లోపల ఈ విభజన చైతన్యం ఉన్నంతసేపు మనము జన్మ హక్కులాగా భావిస్తాం ఏం పొందాలని. కొంతమంది కృతజ్ఞతని పెదాల మీద చెప్తూ ఉంటారు. నిజంగా కృతజ్ఞత అనేది ఒక భావముగా హృదయంలోంచి మీకు కలుగుతూ ఉంటే మీతోటే ఆ దివ్య చైతన్యము, పరంజ్యోతి చైతన్యము, అమ్మా భగవాన్ మీతో ఇప్పుడే అనుభూతి చెందుతారు. ఆ భావం ఇన్నాళ్ళు మన జీవితంలో ఎన్నో పొందాం. అది సాటి వాళ్ళు అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు. అవకాశం వస్తుందో అప్పుడు గట్టిగా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా అనాలట, జై అని గట్టిగా అనాలి. అలా అంటే ఏమవుతుంది, మన చర్మాన్ని, మన ఎముకల్ని పట్టుకున్నటువంటి పాపం మొత్తం కూడా మన శరీరం నుంచి వదిలి వెళ్ళిపోతుంది.
ఆ వెళ్ళిపోయిన పాపం ఏమవుతుంది, ఎవరైతే జయధ్వానం చెప్పకుంటుంటారో వాళ్ళకి పోయి పట్టుకుంటుంది. కాబట్టి జయధ్వానం ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా సరే గట్టిగా చెప్పేసేయాలి. అలా చెప్పడం వల్ల మన పాపం అంతా పోతుంది. పైన పాపం అంతా కూడా ఎవరికి పట్టుకోవద్దంటే అందరూ జయధ్వానం చెప్పాల్సిందే. అమ్మా భగవాన్ ఇంతవరకు చెప్పమన్న దానికి ఇప్పుడు వచ్చింది భయం. పాప భీతితో కాకుండా భక్తిగా చెప్తాం. అమ్మా భగవానికి, శంకర భగవానికి. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవధరణే. నామస్మరణను మించినటువంటి గొప్ప మార్గం ఈ కలియుగంలో ఏదీ లేదు. అటువంటి నామస్మరణ మనందరం కూడా కలిసి గట్టిగా జయ జయ అనుకుంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులు నొప్పి లేవాలట భగవన్నామని చెప్పి అంత గట్టిగా మనం చెప్తే అప్పుడు ఆ స్వామి ఆనందిస్తాడు. మనకు అమ్మా భగవాన్ ఇచ్చినటువంటి సందేశం కూడా అదే. నవవిధ భక్తి రీతుల్లో సంగీతము, శ్రవణము ఇవన్నీ కూడా ఒక భక్తులే. కాబట్టి మనం చేయగలిగినటువంటి మంత్రాలన్నీ కూడా వేద పండితుల ద్వారా మనం చేయించినప్పటికీ మనం చేసే నామస్మరణతోటి ఆ భగవాను అదే విధంగా పరమేశ్వరుడు కూడా సంతోషించాడు. కాబట్టి ఆ యొక్క నామస్మరణ మనందరం కూడా కలిసి చేసే ప్రయత్నం చేద్దాం. గోపాల కృష్ణ భగవానికి. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే ద్రౌపదీ పదజే హర మహాదేవ. కృష్ణ వాసుదేవ హరే వాసుదేవ కృష్ణ హరే కృష్ణ వాసుదేవ హరే వాసుదేవ కృష్ణ హరే 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 వాసుదేవ హరే వాసుదేవ लोकमात पद्मावती देवी की जय, जय बोलो भगवान की, जय बोलो भगवान की, जय बोलो भगवान की, जय बोलो भगवान की, जय बोलो भगवान की। మాధవాయ నమః